జై శ్రీకృష్ణ. భగవద్గీత 4వ అధ్యాయం 8వ శ్లోకం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటున్నారు: ధర్మాత్ములను కాపాడటానికి, దుష్టులను నిర్మూలించడానికి మరియు ధర్మసూత్రములను తిరిగి ప్రతిష్టాపించడానికి నేను ఈ లోకంలో ప్రతి యుగమునందు అవతరిస్తాను అని అన్నారు. ఇంతకు ముందు శ్లోకంలో భగవంతుడు అవతరిస్తుంటాడు అని చెప్పిన శ్రీకృష్ణుడు ఇప్పుడు అసలు ఎందుకు అవతరిస్తున్నాడు అన్నడానికి కారణాలు వివరిస్తున్నాడు. దుష్టులను సంహరించడానికి, సాధుజనులను రక్షించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి. కానీ వీటిని నిశితంగా పరిశీలిస్తే ఈ 3 కారణాలు కూడా నమ్మకంగా అనిపించవు. సాధుజనులను రక్షించడం కొరకు పరమాత్ముడు తన భక్తుల హృదయాల్లో స్థితుడై ఉంటాడు. లోపల నుండి వారిని ఎల్లప్పుడూ రక్షిస్తూనే ఉంటాడు. ఈ పని కోసం అవతారం తీసుకోవాల్సిన అవసరం లేదు. రెండవది, దుష్టులను సంహరించడానికి. భగవంతుడు సర్వశక్తివంతుడు. దుష్టులను తన సంకల్ప మంత్రం చేతనే సంహరింపగలడు. దీనికోసం ఒక అవతారం ఎత్తవలసిన అవసరం ఏముంది? ధర్మాన్ని స్థాపించడం కొరకు అనాది కాలం నుండి వేదములలో ధర్మము వివరింపబడింది. భగవంతుడు దానిని ఒక మహాత్ముని ద్వారా తిరిగి స్థాపించవచ్చు. దీనిని సాధించడం కోసం తానే ఒక రూపంలో అవతరించాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి ఈ శ్లోకానికి ఉన్న నిగూఢమైన అర్థాన్ని తెలుసుకుందాం. ధర్మాన్ని స్థాపించడం కోసం అంటే జీవాత్మలకు భక్తిలో నిమగ్నమై తమ అంతఃకరణ శుద్ధికి సహకరించడానికి తన నామములు, రూపములు, లీలలు, గుణములు, ధామములు మరియు సహచరులను ప్రకటించడం ద్వారా భక్తి అనే ఒక ధర్మాన్ని స్థిరపరచడానికి భగవంతుడు అవతరిస్తాడు. రెండవది, దుష్టులను సంహరించటం. భగవంతుని లీలల్లో పాలు పంచుకోవడానికి ఆయనతో పాటుగా కొంతమంది ముక్త మహాత్ములు కూడా అవతరించి దుర్మార్గులుగా నటిస్తారు. ఉదాహరణకి రావణ కుంభకర్ణులు నిజానికి భగవద్ దివ్యధామము నుండి దిగివచ్చిన జయ విజయులే మన ఈ కుంభకర్ణులు మరియు రావణులు. వారు రాక్షసులుగా నటించారు మరియు రాముడినే ఎదిరించి పోరాడారు. వారు దివ్య పురుషులు కాబట్టి మరెవ్వరి చేత సంహరింపబడలేదు. కాబట్టి భగవంతుడే అటువంటి రాక్షసులను తన లీలలలో భాగంగా సంహరించారు. అలా సంహరించిన తర్వాత వారిని తన దివ్యధామానికి పంపించారు. ఎందుకంటే వారు నిజానికి అక్కడ నుండి వచ్చిన వారే. మూడవది, ధర్మాత్ములను రక్షించుకోవటం. ఎన్నో జీవాత్మలు భగవంతుడి తమ ఎదురుగా దర్శించడానికి తగినంత ఉన్నతిని సాధనలో పొంది ఉన్నారు. ఈ అర్హత సంపాదించిన జీవాత్మలు శ్రీకృష్ణుడు ఈ లోకంలో అవతరించినప్పుడు భగవంతుని లీలల్లో పాలు పంచుకోవటానికి మొదటి అవకాశాన్ని పొందుతారు. నిజానికి కొంతమంది గోపికలు శ్రీకృష్ణుడి లీలల్లో సహకరించడానికి ఈయన దివ్యధామము నుండి దిగివచ్చిన ముక్తజీవులు. మరికొంతమంది గోపికలు మొదటిసారి భగవంతుణ్ణి కలిసి సేవించుకొని ఆయన లీలల్లో పాలు పంచుకునే అవకాశం వచ్చిన భౌతిక బంధముల్లో ఉన్న జీవులు. కాబట్టి శ్రీకృష్ణుడు ఈ లోకంలో అవతరించినప్పుడు అలాంటి పరిపక్వత కలిగిన జీవాత్మలకు ఆయన లీలల్లో భాగస్వాములై తమ భక్తిని పరిపూర్ణమునర్చుకునే అవకాశం కలిగింది. ఇది ఈ శ్లోకం యొక్క నిగూఢమైన అర్థము. అదే సమయంలో ఎవరైనా ఈ శ్లోకాన్ని ఉన్నదున్నట్లుగా అర్థం చేసుకోవటంలో కూడా తప్పు ఏమీ లేదు. కృష్ణార్పణమస్తు. స్వస్తి.